రే, మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, ఆ ఆస్తి మీ తాత సంపాదించింది కాదు, హక్కుగా వాటాలేసి పంచుకోవడానికి. నా మొగుడు కష్టపడి సంపాదించింది. ఆ స్థలంలో చట్టపరంగా మీకెవరికి అధికారం లేదు. అది మేము ఉంచుకుంటామో ఎవరికైనా ఇచ్చుకుంటాము, అది మా ఇష్టం. ఆస్తంతా అమ్మేసి జాను పెళ్లి చేస్తాం. ఎవరేం చేస్తారో చూస్తాను. వెళ్ళు లక్ష్మి, వెళ్ళి కాగితాలు పట్టరా, వెళ్ళు. పదండి. రండి. ఆగండి నాన్న. రే బంటి, ఇలా రా. ఏంటి నాన్న? అడ్డంగా పడుకో. ఎందుకు నాన్న? చెప్పింది చెయ్యి. నాన్న, మీరు స్థలం అమ్మాలనుకుంటే వీడు చచ్చిపోయాడనుకుని దాటుకుని వెళ్ళమండి. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తోందరా? బాగానే అర్థమవుతుందమ్మా. ఎంతసేపు మీరు మీ బిడ్డల పెళ్లి చేయాలని చూస్తున్నారు, అలాగే మా బిడ్డల భవిష్యత్తు కూడా మేము చూసుకోవాలి కదా. మిమ్మల్ని ఆపడానికి ఇంతకంటే నాకు ఏ దారి దొరకలేదమ్మా. అమ్మా, నీకు జాను పెళ్ళే ముఖ్యం అనుకుంటే నా కొడుకుని దాటుకుని వెళ్ళిపోండి. మీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పండి. ఒకవేళ సంబంధం కావాలి అనుకుంటే తులసి తన వాటా వద్దనుకుంటుంది కాబట్టి 3 భాగాలు వేయండి. అందులో జాను వాటా అమ్మి పెళ్లి చేయాలనుకుంటే చేసేయండి. మాకేం అవసరం లేదు. మా వాటా మాకు రాసి చేయండి అంతే. నాన్న వద్దు నాన్న, నాన్న బాధపడకు నాన్న. నాన్న ఎలాంటి కొడుకులరా మీరు? నేను మిమ్మల్ని కన్నాలే గాని మిమ్మల్ని అత్తారింటికి పంపించలేని అసఫలతో తండ్రినమ్మా నేను. నన్ను క్షమించండి తల్లి. అయ్యో అమ్మాయి అబ్బాయి ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాక ఆలస్యం చేయడం ఎందుకు? తొందరలో పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం. ఇదేంటిది? నేను ప్రేమించిన కళ్యాణిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే కనిష్కతో పెళ్ళంటున్నారేంటి? ఏంటి, ఎవరో అమ్మాయిని ప్రేమించానన్నాడు, కానీ కనిష్కతో పెళ్ళని ఇక్కడికొచ్చి కూర్చున్నాడు. ఏంటి సిద్ధు, ఆస్తులు అంతస్తులు హోదాలు చూడగానే మనసు మార్చేసుకున్నావా? అదేంటో వదినా అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి, ఎవరినో ప్రేమించాను అన్నావు, తనకి ప్రపోజ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను అన్నావు. కానీ కనిష్క ఫ్యామిలీని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చూడగానే బేరీస్ వేసుకుని భవిష్యత్తు బాగుండాలంటే
తన చేయి పట్టుకోవడమే కరెక్ట్ అనిపిస్తుందా? వదిన, అసలు విషయం నీకు తెలీదు. నేను ప్రేమిస్తున్న అమ్మాయికే నా మనసులో ఉన్న మాట చెప్పాను. కానీ తను వినకుండా వెళ్ళిపోయింది. కరెక్ట్గా అదే ప్లేస్లోకి కనిష్క రావడంతో తననే నేను ప్రేమిస్తున్నానేమోనని కనిష్క భ్రమపడి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసింది. అవునా? అంటే నువ్వు కనిష్కను ప్రేమిస్తున్నా అన్నది నిజం కాదా? ఆ విషయం చెప్దాం అనుకుంటేనే ఎవరికి వాళ్ళ ఆనందంతో పెళ్లి ముహూర్తాలు కూడా మాట్లాడేసుకుంటున్నారు. సిద్ధు, నువ్వు అసలు విషయం చెప్పకుండా ఆగిపోతే అవతల కళ్యాణ మండపానికి అడ్వాన్స్ కూడా ఇచ్చేలా ఉన్నారు. వెళ్ళు, వెంటనే వెళ్ళి మీ నాన్నకి విషయం చెప్పే. నువ్వు ప్రేమిస్తున్నది కనిష్కను కాదు, కళ్యాణిని అని నిజం చెప్పేసే సిద్ధు. చెప్పాలని నాకు కూడా ఉందోదినా, కానీ నాన్న కళ్ళల్లో ఆ సంతోషం చూసావుగా. ఇప్పుడు నేను వెళ్ళి నిజం చెప్తే నాన్న తట్టుకోగలడా? అన్నీ నువ్వే చెప్తావేంటి సిద్ధు? నువ్వు కనిష్కను చేసుకోవాలనుకుంటున్నావా, కళ్యాణిని చేసుకోవాలనుకుంటున్నావా? క్లారిటీ ఇవ్వు. నాకు వేరే ఆలోచనే లేదోదినా. నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. కానీ నువ్వు తనని ప్రేమిస్తున్నావని కనిష్క గాల్లో తేలిపోతుంది కదా. చూడు సిద్ధు, నీ మనసు కూడా తేలికవ్వాలి. అందుకే వెళ్ళి వెంటనే నిజం చెప్పేసేయ్. లేదంటే అందరి గుండెలు బరువెక్కడం కాదు, మన పరువు కూడా పోయేలా ఉంది. వెంటనే చెప్పొచ్చోదినా, కానీ నా ప్రేమ విషయం కళ్యాణికి తెలియకుండా చెప్పానంటే నాన్న సంతోషాన్ని కూడా దూరం చేసిన వాడినవుతాను. కళ్యాణి కాదంటే కనిష్కను చేసుకుందాం అనుకుంటున్నావా? 2 పడవల మీద కాలు పెడుతున్నావు సిద్ధు. లేదోదినా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నా ప్రేమ విషయంలో కళ్యాణి మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో నేను కనుక్కోకుండా ఇంట్లో వాళ్ళని అప్సెట్ చేయడం నాకు ఇష్టం లేదు. అలా అని కళ్యాణి కాదంటే కనిష్కతో అడ్జస్ట్ అయిపోవాలని కాదు. చూడు సిద్ధు, నువ్విలాగే ఆలోచిస్తూ ఉంటే ఆలస్యమైపోతుంది. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. నీ ప్రేమ విషయం చెప్పడానికి నువ్వు వాయిదాలు తీసుకుంటే. లేదోదినా, వాయిదా వేయను. ఈ విషయాన్ని ఎవరికి ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నేను నా కళ్యాణినే పెళ్లి చేసుకుంటాను. ఆడపిల్ల పెళ్లి చెయ్యాలంటే మగపిల్లలు బాధ్యతగా తీసుకుంటారనుకున్నాను. బరువుగా తీసుకున్నారని నాకు బాధగా ఉందండి. అదే బరువు నీ బరువు అనుకుంటే దాన్ని కాపాడుకోవడానికి తలో చేయి వేసి అమ్మాయిని అల్లుడు గారికి అప్పగించేంత వరకు ఒకరి చెయ్యి ఒకరు విడిచిపెట్టేవాళ్ళు కాదు లక్ష్మి. మన కష్టాలను అర్థం చేసుకునే 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాం. మనల్ని ఓదార్చే వాళ్ళు ఒక్కొక్కరిగా దూరం అయిపోతారేమో లక్ష్మి. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందే కదండి. మనకు సాయంగా ఉందని దూరంగా వెళ్ళిపోతుందని ఆపకూడదు కదా. తనకి భవిష్యత్తు ఇవ్వాలి కదా. నిజమే లక్ష్మి, కానీ ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేయాలన్నదే ప్రశ్న. ఇప్పుడు మనకున్న స్థలాన్ని అమ్మి పెళ్లి చేయాలనుకుంటే కొడుకులు వాటాల కోసం అడ్డుపడుతున్నారు. నేను రిటైర్ అయిన తర్వాత నాకు వచ్చే డబ్బులతో ఇల్లు కడదాం అనుకుంటే దానికి అడ్డుగోడలు కడుతున్నారు. ఇప్పుడు కొడుకుల గురించి కొత్తగా చెప్పుకునేది ఏముందండి? అమ్మాయి పెళ్లి ఎలా చేస్తామని మనకు తెలిసిన వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి. ఈ విషయాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి లక్ష్మి. అవి సర్దుబాటు కాకుండా మనం ముందుకు ఎలా వెళ్ళగలం? నా నగలు అమ్మేద్దామండి. అవి అమ్మినా సర్దుబాటు కావు లక్ష్మి. మిగతా సగం కోసం మనం ఎవరి దగ్గర చేయించగలం? పోనీ అప్పడుగుదామంటే 3 నెలల్లో రిటైర్ అయిన నువ్వు ఎలా కడతావని నన్ను ప్రశ్నిస్తారు. ఏమండి 3 నెలల ముందుగానే విఆర్ఎస్ తీసుకుంటే
మీరిన్నాళ్ళు కూడబెట్టిన డబ్బులేవో వస్తాయి కదా, వాళ్ళని వీళ్ళని అడగడం కన్నా మీ కష్టార్జితంతోనే ఆడపిల్ల పెళ్లి చేసేయచ్చు కదా. అవి ఇల్లు కట్టడం కోసం కూడబెట్టిన డబ్బులు లక్ష్మి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఇప్పుడు ఇల్లు కట్టి ఎవరికి చూపిద్దామని? ఆ రోజు మీ ప్రేమని గుర్తించలేదని వాళ్ళంత ఇల్లు కట్టి వాళ్ళని పిలిచి నా గౌరవాన్ని, మీ పరువుని నిలబెట్టాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు కట్టి పిలిస్తే మా అన్న వాళ్ల ముందు మీ పరువు నిలబడుతుందేమో కాని ఆ ఇంటిని కూడా ముక్కలుగా చేసి మాకిచ్చేయండనే మన కొడుకుల వల్ల మనకి సంతోషం ఉండదండి. అంతకంటే అదే డబ్బుతో జాను పెళ్లి చేస్తే తన భర్త ముందు తన గౌరవం నిలబడుతుంది. తనని కన్నవాళ్లుగా తన జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళమవుతాం. నువ్వన్నది నిజమే లక్ష్మి. నేను ఇంతకాలం నా పరువు గురించి ఆలోచించాను. మన పరువు, మన సంతోషాల కంటే పిల్లల సంతోషం ముఖ్యమని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు నాకు భార్యగా దొరకడం నా అదృష్టం లక్ష్మి. ఇప్పుడు కూడా నువ్వు నీ అన్న వాళ్ళ ముందు నీ గౌరవం నిలబడాలనుకోవట్లేదు, పిల్లల గౌరవం నిలబెట్టాలనుకుంటున్నావు. మీరు స్థలం అమ్మాలనుకుంటే వీడు చచ్చిపోయాడనుకుని దాటుకుని వెళ్ళమ్మండి. నీకు జాను పెళ్లే ముఖ్యం అనుకుంటే నా కొడుకుని దాటుకుని వెళ్ళిపోండి. మీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పండి. నేను మిమ్మల్ని కన్నానే గాని మిమ్మల్ని అత్తారింటికి పంపించలేని అసలు తండ్రి నమ్మలేను. అయ్యో నాన్న, లేదు నాన్న. నన్ను క్షమించండి తల్లి. అక్క పెళ్ళయ్యాక నా పెళ్లి చేయడానికి చాలా టైం ఉంది అనుకున్నారు. కానీ జయ గారు వచ్చి అడగగానే అతనికి నచ్చినట్టు పెళ్లి చేద్దామనుకున్నారు. పెళ్లి ఖర్చులన్నీ అమ్మ నాన్నలే భరిస్తానని చెప్పారు. ఆ బరువు తగ్గించడానికి నా అనే వాళ్ళెవరూ సహాయం చేయరు. స్థలం అమ్మనివ్వరు, తాకట్టు పెట్టనివ్వరు. నాన్న ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన నా పెళ్లికి పెట్టేస్తే తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏంటి? నా సుఖం నేను చూసుకోవడం స్వార్థం కాదా? జాను ఫోన్ చేస్తుందేంటి? హలో జాను. విశ్వ, ఎక్కడున్నావురా? ఇంటికి వెళ్తున్నాను. బిజీగా ఉన్నావా? నాకేం పని ఉంటుంది చెప్పు. ఏం పర్వాలేదు చెప్పు జాను. రేపు జై సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలిరా. అక్కడికి ఎందుకు? అయినా నేనెందుకు రావాలి? నాకు తోడుగా నువ్వు వస్తావని, నువ్వు ఉంటే బాగుంటుందని. ఎందుకంటే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని చెప్పడానికి. నా పక్కన నువ్వు ఉండాలనిపిస్తుంది. ఏంటి జాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును విశ్వ, నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకు? కారణాలు రేపు కలిసినప్పుడు చెప్తాను. రేపు 10 గంటలకల్లా నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి. ఓకే.
అబ్బా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావో తెలుసా? నీ గుబురు గడ్డం, నీ మెలేసే మీసాలు, నుదుటి మీద పెట్టే పెద్ద బొట్టు, వీటన్నింటినీ చూస్తే చాలు మాస్ మహారాజాలా కనిపిస్తావు. నా కాబోయేవాడు మా నాన్నగారిని, మావయ్య గారిని మించిన నాయకుడు అవుతాడు, అందులో డౌటే లేదు. ఈరోజు కనిష్కని కలిసి నేను ప్రేమించింది కనిష్కని కాదు, కళ్యాణిని అని చెప్పాలి. ఎన్ని సమస్యలు వచ్చినా నేను కళ్యాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. ఏదేమైనా సరే నా మనసులోని మాటని కనిష్కకి చెప్పాలి. అల్లుడు గారు మీరా? రండి కూర్చోండి. పర్లేదండి. ఆయన గెస్ట్ హౌస్ లో కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. తన అల్లుడిని మేయర్ని చేసుకోవాలి కదా, అందుకే రాజకీయ మంతనాలు చేస్తున్నారు. కనిష్క అమ్మాయి పైన గదిలో ఉంది. నేను తనతో మాట్లాడాలి. మీకు అభ్యంతరం లేకపోతే వెళ్ళొచ్చా? అదేంటి బాబు అలా అడుగుతున్నావు? నీ కాబోయే భార్యతో మాట్లాడడానికి పర్మిషన్ అడుగుతున్నావా? వెళ్ళి నిరభ్యంతరంగా మాట్లాడు. సారీ కనిష్క, చూసుకోలేదు. పర్వాలేదు, వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పుంటే ఇంకా బాగా రెడీ అయ్యేదాన్ని కదా. కనిష్క, నేను ఆలస్యం చేసే కొద్దీ అపార్థాలు పెరిగిపోయేలా ఉన్నాయి. అందుకే సూటిగా నీకో విషయం చెప్పాలని వచ్చాను. చెప్పండి. నేను నిన్ను ప్రేమించలేదు. ఏంటి? కనిష్క, నేను ప్రేమిస్తుంది నిన్ను కాదు, వేరే అమ్మాయిని. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అవును కనిష్క, నేను ప్రేమించిన అమ్మాయి వేరు. ఆ విషయం గురించి క్లారిటీ ఇద్దామనే నేను ఇక్కడికి వచ్చాను. మరి ఆ రోజు బస్ స్టాప్ లో ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పావు. అది నీకు కాదు కనిష్క. నేను వేరే అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకునే టైంలో తను వెళ్ళిపోయి నువ్వు ఆ ఫ్లవర్ తీసుకొని నేను చెప్పిన మాటకి ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఇంట్లోకి వచ్చి చెప్పేశావు. నా అభిప్రాయం ఏంటో అడగకుండా ఇంట్లో వాళ్ళు కూడా ముహూర్తాలు పెట్టేశారు. నేను అసలు నిజం చెప్పే లోపే ఎవరికి వాళ్ళు ఊహించేసుకొని అడ్వాన్స్ అయిపోయారు. బట్ ఎవరిని హర్ట్ చేయకూడదు అనేసే ఓపిక పట్టాను, కానీ డిలే చేస్తే మాత్రం చాలామంది అప్సెట్ అవుతారని ఇలా నిజం చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు ఈ మాట చెప్పి నన్ను హర్ట్ చేస్తున్నావు కదా. నువ్వు చదువుకున్న దానివి, పైగా ఈ జనరేషన్ అమ్మాయివి. సిచ్యువేషన్ ఏంటో చెప్తే అర్థం చేసుకుంటావనే ఇది చెప్పడానికి మీ ఇంటికి వచ్చాను. ఇప్పుడు రాజకీయంగా శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఈ నిజం చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. మరి
నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా సిద్ధు. జరిగిన దానికి సారీ చెప్తున్నాను కదా. నీకు నిజం తెలియక ఆశలు పెంచుకున్నావు. దానికి కూడా నేను క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే జీవితంలోకి వచ్చిన ఆడపిల్ల మీద ప్రేమ ఉండాలి కానీ అసలు ప్రేమే లేకుండా నిన్ను యాక్సెప్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయం నువ్వే మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇంత సింపుల్ గా చెప్పేస్తే నేను తట్టుకుంటానని ఎలా అనుకుంటున్నావు సిద్ధు? నిజంగా నిన్ను ప్రేమించి అప్పుడు కాదు అంటే నా తప్పవుతుంది. అసలు నిన్నెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు పొరపాటు పడి ఇప్పుడు నిజం తెలిసి బాధపడితే దానికి అర్థమే లేదు. సిద్ధు, నువ్వు అంత మనస్ఫూర్తిగా అంత ఇష్టంగా ప్రేమించిన ఆ లక్కీ పర్సన్ ఎవరో చెప్తావా? నా ప్రేమ విషయం ఇంకా తనకే పూర్తిగా చెప్పలేదు. అలాంటప్పుడు నేను తన గురించి చెప్పడం అనవసరం. తను నా లవ్ని యాక్సెప్ట్ చేస్తే ఆ సంతోషాన్ని ముందు నీతోనే పంచుకుంటాను. ఎందుకంటే మా నాన్న మీ నాన్న కలిసిపోయాక మనిద్దరం ఫ్రెండ్స్గా ఉండడంలో తప్పలేదుగా. సో విషయం అయితే ఇది కనిష్క. అందరికీ చెప్పి నచ్చ చెప్తాం అనుకుంటున్నాను. అందుకు అడ్వాన్స్గా ముందే థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. ఉంటాను. బాయ్.